నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని, హామీలు అమలు చేయాలని కేసీఆర్ కోరితే ముఖ్యమంత్రి దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ హన్మకొండలోని భీమదేవరపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అబద్దాలను ఆమోదించినట్టవుతుందని, బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. రైతు బంధు ఆలస్యం చేసినందుకు అందరికీ క్షమాపణ చెప్పాలని, రైతు బంధు దుక్కి దున్నడానికి, కలుపు తీయడానికి ఇవ్వాలని, సిగ్గు లేకుండా కళ్ళాల్లో వడ్లు పోయినాక ఇస్తారా, సిగ్గు లేకుండా అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. అప్పుడేమో ప్రమిసరీ నోట్లు, ఇప్పుడేమో బాండ్ పేపర్లు, ఇక ఇప్పుడేమో దేవుళ్ల మీద ఒట్లు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పేగులు తీసి మెడలో వేసుకుంటామని అంటున్నారని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలాగైనా మాట్లాడేది, కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్ లో నడుస్తోందని, రైతు బంధు గోవిందా, కళ్యాణ లక్ష్మి గోవిందా, తులం బంగారం గోవిందా, కేసీఆర్ కిట్టు గోవిందా, గోవిందా గోవిందా అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు తప్ప ప్రజలకు చేసేది ఏం లేదని హరీష్ రావు విమర్శలు చేశారు.